హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో అందరూ బాగున్నారు కదా? ఈ వీడియో తమిళని చూసే ఉంటారు కదా. థండేల్ మూవీపై నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో నిన్న కదా మూవీ రిలీజ్ అయిందంటే నిన్న కుదరలేదు. సో ఇవాళ చూశాను, ఇవాళ మీతో నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. సో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన థండేల్ మూవీ ఫస్ట్ నుంచి ఆ మ్యూజిక్ సాంగ్ అయితే బుజ్జి తల్లి అనే సాంగ్ ఎప్పటి నుంచి రిలీజ్ అయిందో నాకైతే అప్పటి నుంచి మూవీ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యే సినిమాకి వెళ్ళాను. కానీ ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మరి ఏమైందో తెలియదు, నాకేమైందో. ఫస్ట్ సాంగ్ ఒకటి సాయి పల్లవి డ్యాన్స్ బాగుంది. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే సాంగ్, ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో అసలు ఈ సినిమాకి హైప్ రావడానికి కారణమైన బుజ్జి తల్లి సాంగ్, ఆ సాంగ్ ఒకటి ఓకే, అది కూడా బాగానే ఉంది. సో విని అలవాటైంది కాబట్టి కొద్దిగా అది కూడా అంత ఎగ్జైట్మెంట్ ఏమీ నాకు క్రియేట్ చేయలేదు థియేటర్లో. సో ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఓకే, సెకండ్ హాఫ్ కొద్దిగా ఏదో బాగానే ఉంటుందిలే అని అనుకున్నాను. సెకండ్ హాఫ్ కూడా సేమ్ అలాగే ఉంది. ఎందుకో సినిమా కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు. బుజ్జితల్లి సాంగ్ అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 3 పాటలు, 2 ఫైట్లు, 2 డైలాగులు ఇంతే. అంటే ఎందుకు ఇంట్రెస్టింగ్గా లేదు అని ఎందుకు అనిపించింది అంటే, మాట్లాడితే సముద్రం, ఈయన వేటకెళ్ళడం, మళ్ళీ రావడం, ఈయన హీరోయిన్ వెయిట్ చేయడం, ఇదే అయిపోయింది. కానీ ఒక ఏమి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనిపించలేదు. అండ్ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చి స్పెషల్గా శ్రీకాకుళం స్లాంగ్ అనేది సినిమాలో నాకు నాగ చైతన్యకి, సాయి పల్లవికి ఇద్దరికి సెట్ కాలేదని నాకు అనిపించింది. నన్ను అయితే తిట్టుకోవద్దు, నాకు అనిపించింది వాళ్ళకి సెట్ కాలేదు. నాకైతే ఎంతైనా క్లాసీ పర్సన్ అనే అనిపించింది. అంత మాస్ యాక్టింగ్ అనేది కూడా నాకు ఈ సినిమాలో, అంటే మత్స్యకారులు వాళ్ళ రొటీన్ సినిమాని ఒక రా స్టోరీ తీసుకున్నప్పుడు క్యారెక్టర్స్ కూడా కంటిన్యూస్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే రాగా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ నాకు అది ఎక్కడో మిస్ అయిందనే ఫీలింగ్ నాకుంది. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు టు బి ఫ్రాంక్ కొద్దిగా బోర్ అయితే కొట్టింది. ఆ ఒక్క సాంగ్ గాలిలో దీపం, ఆ సాంగ్ ఒకటే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వలేదు. ఈవెన్ ఆ లవ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది ఏదో ఆ స్పార్క్ అనేది మిస్ అయింది మూవీలో. సో ఓవరాల్గా నేను ఈ మూవీకి అనుకుంటున్న రేటింగ్ 2.2 out of 5.